सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओं। पूर्वोक्त वंगन विशेषण विशिष्टायानां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य रेचर्ल गोत्रोद्भवस्य आगमराव नामधेयस्य धर्मपत्नी मंगा नाम्नी श्रवण कुमार नामधेयस्य सुमलता धर्मपत्नी नाम्नी सिद्धू गोदा नामधेयस्य शरद कुमार नामधेयस्य सौम्या नाम्नी लक्ष्मी होत्रा नाम्नी विश्वक साम्राट नामधेयस्य सकुटुंबानां ततः रेचल्ल गोत्रोद्भवस्य बालाजी नामधेयस्य नागन्या नाम्नी अक्षया नाम्नी श्री उषोदय हाईस्कूल नामधेयस्याः रामतुलसम्म नाम्नी मातृश्री सकुटुंबानां ततः सकुटुंबानां सबान्धवानां सकलक्षेमस्थैर्य धैर्य वीर्य विजया अभय आयुरारोग्य ऐश्वर्य परमेश्वर परमेश्वरी श्री पुण्यलिंगेश्वर स्वामिनः परमेश्वरः अनुग्रह संपूर्ण करुण कटाक्षण वीक्षण फल सिद्ध्यर्थं विद्या उद्योग व्यापार व्यवसाय सकल रंगेन सर्वरंगेन अत्यंत अनुकूल्यता फल सिद्ध्यर्थं दिन दिन प्रवर्धमान सिद्ध्यर्थं श्रीमन्महा गणाधिपतिः माणिक्यांबदेवता पुण्यलिंगेश्वर स्वामिनः अनुग्रह फल प्रसाद सिद्ध्यर्थं यदाशक्ति पुण्यलिंगेश्वर स्वामिनः अर्चन पूजामहं करिष्ये। ओं शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कपर्दिन्ये नमः, नीललोहिताय नमः, शंकराय नमः, शूलपाणये नमः, कट्वांगिने नमः, विष्णुवल्लभाय नमः, शिवविस्ताय नमः, अंबिकानाथाय नमः, श्रीमन्महश्रीं तस्मै श्री गुरवे नमः। ओं श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य रेचर्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियश्री यार्लगड्ड अभिराम नामधेयस्य अम्मा नान्नల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశ్రీ యార్లగడ్డ అభిరామ్ గారి 11వ వర్ధంతి తిథి సందర్భేన జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। పాదయో పాద్యం సమర్పయామి। ఆస్తయో अर्घ्यं समर्पयामि। मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि। ओं श्री महापरलोक निवासाय नमो नमः। वस्त्रं समर्पयामि। ओं श्री महापरलोक वासाय नमो नमः। उत्रेयं समर्पयामि। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्यत्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओं श्री महापरलोक वासाय नमो नमः। इति मंगल नीराजनं दर्शयामि। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆశ్వీజ మాసము 8వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరమున మంచిర్యాల వాస్తవ్యులు రేచర్ల గోత్రోభవస్యులు శ్రీ ఉషోదయ హై స్కూల్ సభ్యులు ఫౌండర్ అయినటువంటి యార్లగడ్డ బాలాజీ గారు చైతన్య గారుల కుమారుడు కీర్తియశ్రీ యార్లగడ్డ అభిరామ్ గారి 11వ వర్ధంతి తిథి సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు నానమ్మ రామతులసమ్మ గారు మరియు తల్లిదండ్రులు యార్లగడ్డ బాలాజీ గారు చైతన్య గారు సోదరి అక్షయ వీరందరూ కూడా కుటుంబ సభ్యులు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెల్లవెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తియశ్రీ యార్లగడ్డ అభిరామ్ గారి 11వ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి।
నాన్న అనాథాశ్రమం గురించి తెలుసుకొని మా బాబు యార్లగడ్డ అభిరామ్ 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడానికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవస్థ చూసి, గట్టు శంకర్ గారి టీం ఎఫర్ట్స్ చూసి, వారు ఎక్కడి నుంచి మొదలయ్యారు, మళ్ళీ వాళ్ళ సేవలోకి ఎట్లా వచ్చారు, ఈ వ్యవస్థ అంతా ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు, దాతల సహకారంతో ప్రతి రూపాయిని ఎంత జాగ్రత్తగా వాడుకున్నారో మా కళ్ళారా చూసినాము. యాక్చువల్గా నేను చాలా సేవ యాక్టివిటీస్లో చాలా వ్యవస్థలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. కానీ ఇంత ప్రాపర్గా ఎవరికి అవసరం, సొసైటీలో ఎవరైతే నిజమైన అభాగ్యులు, అనాథలు కాదండి, అభాగ్యులు, మానసికంగా ఇది లేని వాళ్ళకి, మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళని చేరదీసి వాళ్ళని కేర్ తీసుకోవటం అనేది మేము ఇప్పుడు కల్లారా చూసినాము. కేర్ కూడా వాళ్ళు నేను చూశాను. ఇప్పుడు కిచెన్ విజిట్ చేసాము, డార్మెటరీస్ విజిట్ చేసాము. ప్రాపర్గా నీట్గా హైజీనిక్ ఫుడ్ అండ్ ప్రాపర్ స్టే. ఇంకో గొప్ప విషయం ఏంటిదంటే మెడికల్ కేర్ కూడా వాళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారు. అండ్ చూశాను ఇక్కడ ఎంత ప్రేమగా, అంటే మన ఇంట్లో మన సొంత తల్లిదండ్రులు, అమ్మ నాన్న తాత ఉంటే ఎట్లా చూసుకుంటామో అంతే ఆప్యాయతతో ఇక్కడ ఆ అభాగ్యుల్ని చూసుకోవటం చాలా గొప్ప విషయము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.